పాస్కా రోజున నైలు నదిని ఇజ్రాయేలీయులు దాటి సుక్కోతు వచ్చిరి. ఇది ఐగుప్తు కేంద్రపాలిత ప్రాంతం. ఐగుప్తును వదిలిన వారి అధికారము క్రిందే ఉండేది. దేవుడు ఎర్ర సముద్రము చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతంలో ప్రజలను నడిపించరు. ఎర్ర సముద్రపు అరణ్య ప్రాంతమనగా ఎర్ర సముద్రానికి ఇరువైపులా వ్యాపించి ఉన్న సీనాయి జలసంధి ప్రాంతము. ఫరో చేతుల నుండి తప్పించుకొని త్వరితముగా పారిపోవుటకు రాత్రింపగలు ఉత్తర భాగమైన ద్వీపకల్ప భాగమున ప్రయాణించిరి. పగలు వారికి నీడనిచుటకు మేఘస్తంభము చల్లదనాన్ని ఇచ్చెను. రాత్రివేళ అగ్నిస్తంభము వారి ప్రయాణానికి వెలిగిచ్చెను. ఏతేముకు దక్షిణ ఎర్ర సముద్రము పక్కల వ్యాపించిన కొండల సందున అరణ్య మార్గాన ముందుకు సాగి ఎర్ర సముద్రం దగ్గర దిగిరి. ఈ నీళ్లు వ్యాపించిన ప్రదేశం నేడు అకాబా ద్వీపం అని, నాడు మోషే దినాన ఎర్ర సముద్రం అని అనేవారు. ఏతేము ప్రాంతంలో ఎలాతు దగ్గర ఎర్ర సముద్ర తీరాన ఏజియన్ గేబర్ కలదు. సొలొమోను రాజు ఇక్కడ ఓడలను విస్తారముగా నిర్మించెను. నాటి ఎలాతు, నేటి ఎలియట్, నేటి అకాబా ద్వీపము, నాటి ఎర్ర సముద్రం లేక యాయిస్కు. ఈ సముద్ర తీరాన్నే ఇజ్రాయేలీయులు తప్పించుకోలేకుండా చిక్కుబడిరి. ఐగుప్తీయులు త్వరితముగా వీరిని చేర్చుండిరి. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో సమాధులు లేవని, మమ్మును చంపుటకు అడవికి తెస్తిరా అని ఎలుగెత్తి ఏడ్చిరి. ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటుటకు నిర్ణయించి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిరి. ఇది చేదునీళ్ల చెరువులను, సూయజ్ ద్వీపాన్ని దాటడం ఏమాత్రం కాదు. దేవుని ప్రేమ, ఆయన శ్రద్ధ ఇజ్రాయేలు ప్రజల పట్ల చూపుటకు, ఈ ప్రాంతంలో గొప్ప సూచక క్రియ చేయుటకు తన ప్రజల ఎదుట సిద్ధపడి ఉండెను. అకాబా ఒక పెద్ద ద్వీపకల్పము. ఐగుప్తులోని న్యూవేభనందు చీకటి సైన్యాలు విజయముందేటట్లు అగుపించాయి. అయితే దేవుడు వీరితో ఉన్నాడు. మిథ్యాను దేశంలో ఉన్న ద్వీపకల్పమే ఈ పరిశుద్ధ సియోను పర్వతము. మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో వారు దిగిరి. మిగ్దోలు అనగా కోటలు గల పట్టణము లేక గోపురము. అది 3 అంతస్తుల కట్టడం. ఐగుప్తు సైన్యం ఉత్తరం నుండి ఎవ్వరూ తప్పించుకోకుండా ఆపివేయగలదు. సముద్రానికి పర్వతాలకు మధ్య ఇరుకైన ప్రదేశాన వారు నిలిచి ప్రజలను నియంత్రించేవారు. కోట గోడకు నేడు పూతపోయుచున్నారు. దీని ద్వారా అప్పటి రాళ్లు కనిపించటం కుదరదు. కోట ముందు భాగమున రాతి కట్టడ ద్వారమును చూడగలము. ఇక్కడ నివసించిన ఐగుప్తు సైనికులకు నీరిచ్చిన పురాతన బావిని ఇంటి చావిటి మధ్యలో చూడగలము. బయట ముందు భాగాన ఎత్తైన కట్టడాలు దాదాపు 3 అంతస్తులంత ఎత్తుగా ఆ రోజుల్లో ఉండేవి. గుహ ద్వారము లేక కనాను అనే అర్థమిచ్చే పీహై ఐరోతుకు ముందు దిగిన స్థలము, ఎర్ర సముద్రం దాటుటకు వాడినటువంటి స్థలము అని వేరొక వివరణ కలదు. ఇజ్రాయేలీయులు సముద్ర తీరానికి ప్రవేశించిన వెంటనే వాడిస్ లేక కానానీయ ద్వారా ప్రయాణం కొనసాగించి ఎర్ర సముద్రం చేరిరి. వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని కప్పివేశానని బైబిలు చెప్పెను. చివరికి వారు పర్వతాల మధ్యన, సర్పముల మధ్యన ప్రయాణం సాగించారు. అయితే సముద్ర తీరాన పట్టుబడ్డారు. ఇజ్రాయేలీయులకు ముందు నడిచిన దేవదూత వెనుకకు వెళ్ళి వారితో నడిచెను. అది ఐగుప్తు సేనలకును ఇజ్రాయేలీయులకును మధ్య నిలిచెను. అది మేఘస్తంభము కనుక సైన్యానికి చీకటి, అగ్నిస్తంభము కనుక ఇజ్రాయేలీయులకు వెలుగుగా ఉండెను. ఆ రాత్రంతయు ఐగుప్తు సైన్యము ఇజ్రాయేలీయులను సమీపించలేకపోయిరి. మేఘస్తంభము ఐగుప్తీయులను ఇజ్రాయేలీయుల వైపు వెళ్ళనీయకుండా ఆపివేసింది. ఇరువైపులా ఉన్న కొండ ప్రాంతాలు జోసఫెస్ చెప్పిన ప్రకారం ఎర్ర సముద్రాన ఉన్నాయి కనుక పారిపోవు వారికి ఇవి అడ్డముగా ఉన్నాయి. సముద్ర తీరాన్ని చేరుకోగానే ఇజ్రాయేలీయులు ఆనందంతో నిండిపోయారు. అయితే వెంటనే ప్రమాదం వారిని పొంచియుండుట గమనించారు. సముద్ర తీరాన ఇరుక్కుపోయి
ఫరో చేతికి దొరికిపోయారు. సముద్ర తీరమున మధ్యలో పీహై ఐరోతు కొద్ది దూరంలో ఉంది. దక్షిణానికి వెళితే ఇక్కడ ఒక వింతైన స్థలం మనకి కనబడును. 1978లో రోడ్డు దగ్గర ఒక పెద్ద స్తంభము రాన్ బయాట్ గారి ద్వారా కనుగొనబడింది. సముద్ర తీరానికి అతడు మొదటిగా వచ్చినప్పుడు సముద్ర నీటి మట్టమున క్రింద ఈ బండ పడి ఉండెను. ఇప్పుడు సముద్రానికి 500 అడుగుల దూరాన సిమెంట్ దిమ్మపై దానిని నిలువబెట్టిరి. ఈ ఎర్ర గ్రానైట్ రాయి యొక్క ప్రత్యేకత మరియు సత్యమేమనగా ఈ రాయి హెబ్రీ వారిని ఎత్తుచూపు ఆకారము కలిగిన 3000 సంవత్సరాల పురాతనమైనది. ఎర్ర సముద్రాన్ని దాటు సమయాన ఇజ్రాయేలీయులు నిలిపిన చిహ్నమై ఉన్నది. ఐగుప్తు తీరాన దేవునికి ప్రతిష్ఠితమైన ఓ స్తంభము ఉండెను అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ స్తంభము సముద్ర తీరానికి దక్షిణ భాగమున ఉన్నది. అలాగే అరేబియా ద్వీపకల్పములోను రాన్ గారు 1984లో ఒక స్తంభాన్ని కనుగొని దానిని అధికారులకు తెలిపాను. ఆ స్తంభంపై కొన్ని హెబ్రీ పదాలు ఉన్నాయి. ఫరో, మిజ్రాం లేక ఐగుప్తు, మోషే, మరణము, నీళ్లు, యాహైవ సాల్మాను మరియు ఏదోము. ఈ స్తంభంపై హెబ్రీయులకు గుర్తుగా కొన్ని మాటలు ఉంట ఐగుప్తీయులు ఇష్టపడక తుడిపివేసిరి. గూగుల్ ఎర్త్ను జూమ్ చేసి ఈ రాతి స్తంభాన్ని చూడగలము. నేటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి బైబిల్ సత్యగ్రంథమని తెలుసుకొనుట ఆనందకరం. ఈ స్తంభం సత్యానికి నిదర్శనం. ఎర్ర సముద్రాన్ని ఇక్కడ నుండే దాటారు అనుటకు గుర్తు. ఇక్కడ నుండే నీళ్లు ముందుకు వెళ్ళనియకుండా ఇజ్రాయేలీయులను ఆపివేశాయి. కొండ దిగువన కొంత దూరాన నీటి అంచు ఉన్నది. అక్కడ ఒక అద్భుతమైన వింత ఘటన ద్వారా దేవుడు తన ప్రజలకు రక్షణ కల్పించెను. అయినను వారు కోపపడి సణుగుకొనుచుండిరి. అగాధ జలములు కల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా. విమోచించబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ జలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. శతాబ్దాల తరబడి ఈ తీరమును ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిన స్థలమని పిలుస్తున్నారు. నేడు ఇది నైవేబాగా గూగుల్ ఎర్త్లో చూడగలము. పురాతన పటములో ఈ తీరాన్ని న్యూ ఎబా అల్ మ్యూజ్ ఈన్హా అను పేరుతో పిలుస్తారు. ఈన్యవెచో ఆర్ముజైనా అనే తీర ప్రాంతము మనము వచ్చిన స్థలము సరైనదని సూచించుచున్నది. న్యూ వెబో ఆర్ముజైనా అనగా మోషే నీరు చల్లాడు అని అర్థం. ఇక్కడ దేవుని హస్తం ఈ నీటిని రెండుగా విభజించెను. దేవుడు ఈ కార్యము ద్వారా ప్రజలకు విమోచకుడని మరియు కాపరని రుజువుపరచుకొనెను. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా సరైన స్థలాన నేడు మనము ఉన్నాము. ఒకప్పుడు మోషే ఇక్కడే ఇజ్రాయేలీయుల ఎదుట నిలబడి దేవుని హస్తముచే నీళ్లను వేరు చేసెను. ఇది సత్యానికి ఓ బలమైన నిదర్శనం. ఈ సముద్రం యొక్క లోతును చూపించు పటములో ఉత్తరాన ఎలేట్, దక్షిణాన అరారోనీస్ అన్న లోతైన వాటి మధ్య నుంచి దేవుడు మార్గమును చేశాను. 1978లో మొదట రాన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నీట మురిగిన 20,000 రథాలను, గుర్రాలను, సైన్యాన్ని వదిలిన సాక్ష్యాధారాల కొరకు ఈ నీటినే పరీక్షించెను. ఈ నీళ్లలోకి వెళ్ళుట చాలా తేలిక. ఎందుకనగా ఈ నీళ్లు పరచుగా మరియు తేటగా ఉండి బాగుగా కనిపించుచున్నాయి. మేము ఊహించినట్లే ఫరో సైన్యపు వస్తువులను ఈ నీళ్లలో కనుగొనగలిగితిమి. ఈ సముద్ర భూభాగం నునుపుగా ఉండి క్రమమైన అలలు కలిగి ఉండేరు. మేము మొదట నీటిలో ఓ రథచక్రాన్ని కనుగొన్నాము. దీనికి 3 స్పోక్సే ఉన్నాయి. 4వది కనబడడం లేదు. ఇది 90 డిగ్రీలు ఉండుటను బట్టి మానవ నిర్మితమని అర్థమవుతున్నది. దేవుడు పైనుంచి ఐగుప్తు సైన్యాన్ని చూసి
వాని రథములన్నిటినీ విరిచివేశెను. అడ్డగడియలు గల ఈ రథచక్రమునే ఐగుప్తీయులు విరివిగా వాడేవారు. ఐగుప్తీయులు రథము యొక్క మధ్య ఇరుసును సామాన్యంగా ఇనుపలోహంతో చేసేవారు. లోహ నిర్ధారణ యంత్రముల ద్వారా రథపు ఇరుసులను కనుగొనిరి. అవి ఇప్పుడు నాచుతో కప్పబడి ఉన్నవి. ఇక్కడ ఇంకొక రథచక్రము, దానికి 3 అడ్డగడియలు కలవు. మధ్యలో ఇరుసు అతుకబడి ఉన్నది. దీనిపై సముద్రపు ఖనిజము కప్పబడి ఉన్నది. ఇక్కడ ఒక చక్రము 6 అడ్డగడియలు కలిగి దానికి మధ్యన ఉబ్బుగా ఉండే ఇరుసుతో అతుకబడి కొంత దూరాన పడిపోక నిలబడి ఉన్నది. రాన్ వయాట్ గారు అనేక సార్లు నీటి అడుగు భాగమునకు పోయి పరిశోధించిరి. ఒక రథము యొక్క ఆకారమును, అనేక మానవ నిర్మితాలను కనుగొనిరి. ఇంకొక గుండ్రటి రథచక్రము కనుగొనిరి. గుర్రాల యొక్క అవశేషాలను కూడా కనుగొనెను. ఒక చెక్కిపోయిన గుర్రపు డెక్కను కనుగొనిరి. మీకు తెలుసా, ఈ రోజులలో గుర్రాలు అక్కడ కానరావు. మానవ అవశేషములు కూడా కనుగొనబడెను. సముద్ర ఖనిజమైన పగడాలతో కప్పబడిన ఎముక. ఇవి మానవ ఎముకలుగా పరిశోధనశాల నిర్ధారించెను. ఇతర ఎముకలు కూడా కనుగొనబడ్డాయి. వీటిని చెలగొట్టగా ఖనిజ మధ్య భాగమున ఎముక ఉన్నది. 1978లో యాట్కారు ఒక చక్రం ఇరుసుతో సహా నీటిలో ఉండగా కనుగొని దానిని మొదటిసారిగా ఫోటోలు తీసిరి. నిర్గమకాండపు సమయం 18వ వంశములో మాత్రమే 8 స్పోక్ల చక్రము ఉపయోగించబడెను. దీనికి ఒక స్పోక్ తక్కువగా ఉండెను. ఎర్ర సముద్రం దాటు స్థలమున ఒక రథచక్రము బంగారు పూతతో 4 అడ్డగడియలు కలిగి ఉంది. బైబిలు ప్రకారం 600 గొప్ప రథములు ఇజ్రాయేలు పిల్లల్ని తరిమెను. ఈ మానవ నిర్మిత వస్తువులు 200 అడుగుల లోపల ఉన్నాయి. వీటిని పైకి తెచ్చుటకు అధునాతన పరికరములు ఉపయోగించవలసి ఉండును. నేడు అవి ఎక్కడ చూచెరో అక్కడే అవి నిలిచి ఉన్నాయి. ఆధ్యాత్మిక నడిపింపు ద్వారా మనము సరైన స్థలములో ఉన్నామని రుజువవుతున్నది. మోషే ఇజ్రాయేలీయులలో ఒకప్పుడు ఇక్కడ నిలిచెను. దేవుని హస్తముతో వారి ఎదుట నీళ్లను పాయలుగా చేశాను. ఎర్ర సముద్రము దాటు స్థలమున ఇటువైపు రథపు భాగములు ఉన్నట్లుగానే అటువైపున మానవ నిర్మితములు ఉండవచ్చును. నైవేబాకు అవతలి భాగమున ఎర్ర సముద్రంపై అరేబియా వారు కూడా పరిశోధనలు జరిపిరి. వారి పరిశోధనల్లో నైవేబాకు ఆవల అరేబియా నీళ్లలో సుందరమైన గుండ్రపు రథచక్రముల నమూనాలను మధ్యన ఉబ్బెత్తుగా ఉన్నది కనుగొనిది. బైబిలు చెప్పిన ప్రకారం ఎర్ర సముద్రం దాటుటకు సీనాయి కొండపై నుంచి క్రిందకు దిగిన మిథ్యాను స్థలమే అని నిర్ధారించుటకు రుజువై ఉన్నది. మోషే 40 సంవత్సరముల ఈడు గలవాడై ఐగుప్తీయుని చంపి ప్రాణభయము చేత ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాను దేశమును నివసించెను. మోషే ఆ దేశ యాజకుడైన తన మామ యిత్రో గొర్రెల మందను మేపుచు అరణ్య మార్గమున దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. పురాతన పట్టణములలో సౌదీ అరేబియాకు ఉత్తర భాగాన ఈ దేవుని పర్వతము ఉన్నది. మోషే మందను మేపుచుండగా హోరేబు కొండపై వింతైన మండుచున్న పొదను చూచెను. కానీ ఆ పొద కాలకుండెను. ఆ మంటల్లో నుండి ప్రభువు మోషేతో, నీవు నా ప్రజలను ఐగుప్తు నుండి బయటకు నడిపించినప్పుడు ఈ పర్వతముపై నన్ను సేవించవలెను అని చెప్పాను. కొత్త నిబంధనలో సీనాయి పర్వతము అరేబియాలో ఉందని పౌలు మనకు చెప్పాను. జోసెఫస్ మిథ్యాను కొండ చర్యలలో సీనాయి పర్వతము అన్నిటికన్నా ఎత్తైనదని చెప్పాను. నేడు జబెలెల్లాజ్ పేరుతో సీనాయి పర్వతము అరేబియాలో ఉన్నది. హెర్షల్ షాంగ్స్ బైబిల్ పురాతన భూగర్భ పరిశోధన పత్రిక ఎడిటరు జబెలెల్లాజ్ పర్వతమే
నాటి సేనాయి పర్వతమని రాసెను. సౌదీ తీరమున ఓ లోతైన జలసంధి దగ్గర మేము పరిశోధించినప్పుడు ఒక స్తంభముపై హెబ్రీ వ్రాతను కనుగొంటిమి. అప్పుడు రాన్ బయట్ గారు అధికారులకు తెలుపగా సౌదీ అరేబియా వారు వాటిని చెరిపివేసిరి. నేటికిని ఎర్ర సముద్ర తీరమున సర్వే చేసిన ఎడల ఆ స్తంభము యొక్క ఆచూకీని కనుగొనగలరు. మా మొదటి మజిలీ ఏలీము. ఇక్కడ ఇజ్రాయేలీయులు త్రాగుటకు నీరు కనుగొనిరి. ఆ తర్వాత వారు ఏలీము వచ్చిరి. అక్కడ వారు 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను కనుగొని అక్కడ నీళ్ల యొద్ద దిగిరి. గూగుల్ ఎర్త్ను ఉపయోగించి ఏలీమును చూడగలము. ఆ గుహ యొద్ద పచ్చని ఈత చెట్ల గుంపులు కనబడును. నేలపై నేటికిని గుండ్రపు నీటి బావులు ఉన్నవి. నేడు 70 కన్నా ఎక్కువ ఈత చెట్లు ఉన్నప్పటికీ నీటి బావులు మాత్రం ఆశ్చర్యంగా 12 మాత్రమే ఉన్నవి. ఇజ్రాయేలు పిల్లలు ఎంతో విస్తరించి ఉన్నప్పటికీ ఈ 12 నీటి బుగ్గల నీళ్లు త్రాగుతూ నివసించిరి. ఏలీము నుండి వారు ప్రయాణం అయిపోయి ఏలీముకు సేనాయికి మధ్య ఉన్న సీను అరణ్యానికి వచ్చరి. ఆ తర్వాత సీను అరణ్యము గుండా సాగిపోతూ మోషేకి వ్యతిరేకముగా సణిగిరి. అయితే ప్రభు ప్రేమతో వారికి మన్నాను విశ్రాంతి దినాన తప్ప ప్రతిరోజు వారికి దయచేశారు. పురాతన మిర్జాను లేక ఆల్బాదు దేశపటములో ఇత్రో గుహలుగా అర్థమిచ్చే మగ్హాయ్, షుయబ్, ఇత్రోలు పొందుపరచబడి ఉండటం మనం చూడగలము. ఈ మధ్యకాలములో 2000 సంవత్సరాల క్రితం ఈ గుహలను నబేటియన్స్ చెక్కి భద్రపరిచిరి. అయితే 3500 సంవత్సరాల క్రితం అనగా నిర్గమాకాండము లేక ఇత్రో కాలములలో వీటి యొక్క లోపలి భాగములు గుహలుగా ఉండెను. ప్రభు మోషేతో, నేను హోరేబు కొండపై నీ ముందు నిలిచెదను. నీవు నీ కర్రతో ఆ బండను కొట్టుము. మీరు త్రాగునట్లు నీరు బండ నుండి బయలుదేరునెను. ఈశాన్య భాగమైన హోరేబు కొండ మనం తదుపరి పరిశోధించబోయేది. దూరం నుండి అయినా సునాయాసంగా చూడగలిగినంత ఎత్తులో ఉన్న ఒకే ఒక బండ అది. మరోసారి ప్రజలు నీళ్ల కొరకై ఫిర్యాదు చేయగా వారి సణుగును ప్రభువు వినెను. మోషేకి ఆజ్ఞ ఇయ్యగా మోషే బండను కొట్టెను. నీరు సమృద్ధిగా బండ నుండి పారెను. దేవుని హస్తముచే ఆ బండ పైనుండి క్రిందకు 2గా చీల్చబడెను. పాలెములోనికి లక్షల డ్రమ్ముల నీరు ప్రవహించినందున ఆ రాయి అరిగి ఉండుట మనం చూడగలము. అతను బండను చీల్చగా నీరు ఉబికెను. బండ ఎంతగా అరిగిందంటే ఆ సందు వెడల్పులో ఓ మనిషి వెళ్ళవచ్చు. కింది రాళ్లు అరిగియుండుటను బట్టి నీటి ప్రవాహధారలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మోషే ఓ బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవాయే నా ధ్వజము అన్న పేరు పెట్టెను. ఈ స్థలమందు అమాలేకీయులను ఓడించిన తర్వాత మోషేచే చెక్కబడిన రాళ్లతో ఓ బలిపీఠము కట్టబడిను. ఈ స్థలములోనే గుండ్రముగా రాళ్లతో కట్టబడినవి 3 పునాదులు కలవు. ఇవి వారి గుడారపు పునాదులు. ఈ స్థలమందు వారు నివసించి ఉన్నారనుటకు ఇది చక్కని రుజువు. మన తదుపరి మజిలీ జబెల్ అల్లాజ్
లేక దేవుని పర్వతమైన సీనాయి కొండ. ఈ కొండల యందు సంచరించిన సీనాయి కొండ శిఖరము దైవ సన్నిధి వలన కాలి ఉండుట చూడగలము. సీనాయి శిఖరమున నల్లబారిన స్థలమే ఆ మంట మండిన స్థలము. యెహోవా అగ్నితో సీనాయి కొండపైకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఈ శిఖరమునకు కుడి భాగమున ఏలియా గుహ కలదు. సౌదీ అరేబియాలోకి ప్రవేశించడమే కష్టతరం. వారి ఆంక్షల ప్రకారం ఈ పర్వతాన్ని వీడియో తీయడం బహు అరుదు. ఫోటోలు తీయకుండా వారు దీనిని కాపాడుచుందరు. ఈ కొండ క్రింద సెక్యూరిటీ సిబ్బంది భవనము కలదు. కొండ చుట్టూ కంచె ఉండును. ఇక్కడ అనేక చారిత్రాత్మక వస్తువులు కలవు. వీటి ద్వారా పర్వతము యొక్క పూర్వస్థితిని గుర్తించగలము. సౌదీ అరేబియా భాషలో రాజాజ్ఞ. ఇది పురావస్తు ప్రాంతము. ఈ కంచెను దాటి లోనికి వచ్చువారు శిక్షార్హులు అన్న బోర్డు ఉండెను. పైన చెప్పిన వాటిని గూగుల్ ఎర్త్ ఉపయోగించి మనం స్పష్టంగా చూడవచ్చు. మనం నిలుచున్న ప్రదేశంలో శిలాఫలకాలు మరియు మెనోరా విగ్రహం ఉన్నాయి. ఇవి అత్యంత పురాతనమైనవి. ఇక్కడే మన్నాను పిండి రుబ్బుటకు ఉపయోగించిన తిరుగటి రాయి ఉంది. మరియు మోషే దేవుని మాటలన్నీ వ్రాసి హృదయాన్ని లేచి అక్కడ దిగువన బలిపీఠమును ఇజ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టెను. గూగుల్ ఎర్త్ ద్వారా పర్వత అడుగు భాగమున్న బలిపీఠమును, బలి పశువులను అర్పణకు ముందు ఉంచు పాకను చూడగలము. ఇక్కడ మనం చూస్తున్నవి స్తంభాల శిథిలాలు. ఈ స్తంభాలు కొన్ని తెల్లగా, కొన్ని నున్నటి రాయిలా పెద్దగా గుండ్రంగా ఉన్నాయి. ఇదే స్థలం నుంచి పైకి చూస్తే కాలిన నల్లటి శిఖరం కనిపిస్తుంది. అత్యంత వేడి చేత ఈ శిఖరం కాల్చబడింది. కొండ మీద మోషే ఉన్నప్పుడు తిరుగుబాటుదారులు ఒక బంగారు దూడను పోతపోసిరి. మోషే కొండ దిగుచున్నప్పుడు జనుడు ఈ బంగారు దూడ చుట్టూ నాట్యము చేయుచుండరి. ప్రజలు గుమిగూడిన స్థలము, బంగారు దూడ యొక్క బలిపీఠము ఇదే. గూగుల్ ఎర్త్ ద్వారా బలిపీఠానికి ఉపయోగించిన పెద్ద పెద్ద రాళ్లను మనం చూడగలము. ఈ స్థలాన్ని భద్రపరచుటకు సౌదీ అరేబియా పెద్ద పెద్ద రాళ్లతో ప్రహరీ గోడను నిర్మించింది. మళ్ళీ ప్రభుత్వ హెచ్చరిక, సందర్శకులు వీటికి దూరంగా ఉండాలి. ఈ పెద్ద పెద్ద రాళ్లచే నిర్మించబడిన బలిపీఠంపై బంగారు దూడను ఉంచగా ఒక్క లేవీ గోత్రం తప్ప మిగతా 11 గోత్రాల వారు దేవునికి విరోధముగా బంగారు దూడ ఎత్తుట నాట్యమాడిరి. సీనాయి పర్వత శిఖర ప్రహరీ రాళ్లను తేరి చూడగా విచిత్ర విగ్రహాలు ఆ రాళ్లపై చెక్కబడ్డాయి. ఐగుప్తు దేవత హతోరు రూపము చెక్కబడింది. వీరు విడచి వచ్చిన ఐగుప్తులో దున్నపోతు రూపము అక్కడ వారికి ఎంతో గౌరవ చిహ్నము. దేవుని పట్ల విరోధ హృదయం కలిగి వీటిని వీరు ఆ రాళ్లపై చెక్కిరి. ఇక్కడ ఇవి చెక్కబడుటకు కారణం ఆ బంగారు తోడే. ఈ శిలాఫలకాలు సౌదీ అరేబియా వారికి సాటిలేని మేటివి.
డాన్ బయట్ అతని కుమారులు 1984లో మొదటిసారి సీనాయి కొండను కనుగొనిరి. వీరు సౌదీ అరేబియాలోనికి వీసా లేకుండా ప్రవేశించేరి. సీనాయి పర్వతం దగ్గర పట్టుబడి 78 రోజులు జైలులో గడిపిరి. అప్పుడు CBS టెలివిజన్ వీరిని ఇంటర్వ్యూ చేసింది. సీనాయి కొండ తరువాత వీరి పరిశోధన కొరకు 3500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన నిబంధన మందసము సిద్ధపడి ఉండెను. ఇక్కడే దేవుడు మోషేతో ఇజ్రాయేలు పిల్లలను ఆ పర్వతానికి తెచ్చి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధింపకోరాడు. ఓ ఆధ్యాత్మిక అనుమతి మానవుడికి తన సృష్టికర్తలతో కలసిమెలసి నివసించుటకు ఒక సుందరమైన అవకాశం. ప్రేమతో కూడిన అనుమతిని దేవుడు పరలోకం నుండి భూలోకానికి పంపాడు. దేవుని వ్రేడితో లిఖించబడిన 10 ఆజ్ఞలను దేవుడు మనకు అందజేసిన ఓ ప్రేమశాస్త్రము భూలోక పరిశుద్ధతను పరలోక పద్ధతికి నిర్మించుటకు ప్రతి సన్నివేశం రక్షణతో కూడిన ప్రణాళికగా ఉన్నది. ఆవరణపు ద్వారమున పాపి క్షమాపణకై ఓ గొర్రెను బలి చేయవలెను. దాని రక్తం యాజకుడిచే పోగు చేయబడును. మండుచున్న బలిపీఠంపై దాని శరీరాన్ని దహనం చేయవలెను. యాజకుడు కాళ్లను చేతులను నీళ్లతో కడుగుకొని మొదటి భాగమైన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. ఆవరణపు ద్వారమున పాపి క్షమాపణకై ఓ గొర్రెను బలి చేయవలెను. దాని రక్తం యాజకుడిచే పోగు చేయబడును. మండుచున్న బలిపీఠంపై దాని శరీరాన్ని దహనం చేయవలెను. యాజకుడు కాళ్లను చేతులను నీళ్లతో కడుగుకొని మొదటి భాగమైన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. అక్కడ 3 ముఖ్య వస్తువులు ఉండును. ఒకటి పరిశుద్ధాత్మకు, సత్యానికి మరియు లోకానికి వెలుగై ఉన్న యేసు అని సత్యం తెలిపే బంగారు దీపము. రెండవదిగా జీవ ఆహారము మరియు వాక్యమనే ఆహారమైన పులియని రొట్టె ఉంచే బల్ల. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. నిబంధన మందసమందు కరుణాపీఠానికి తూర్పు వైపున మహిమామయమైన షకీనా ప్రకాశించుచుండగా పాప పరిహారార్థంగా రక్తాన్ని చెరకరింపవలెను. మనల్ని ప్రత్యేక జనాంగముగా చేయుటకై దేవుడు పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చెను. మోషేకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు నిబంధన మందసంలో ఉంచబడినవి. ఇది దేవుని యొక్క భూలోక సింహాసనం. దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై తన్ను తాను బలిగా అర్పించుకొనెను.
యెరూషలేము యొక్క పాతపటములో పట్టణ ప్రకారము లోపలి భాగాన ఉన్న హోలీ సెపుల్క్రర్ చర్చిని చూడగలము. సనాతన గ్రీకుల మరియు కేథలికుల సాంప్రదాయబద్ధమైన యేసుక్రీస్తు శ్రమల మరియు పునరుత్థానానికి ఇది అద్దం పట్టును. 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్ తల్లి హెలీనా ఆధ్యాత్మికమైన భక్తురాలు మరియు ఇక్కడ వీనస్కు ఓ ఆలయం ఉండేది కనుక చర్చికై ఈ స్థలాన్ని ఎన్నుకున్నారు. మనము భవనము మధ్యలోకి ప్రవేశింపగానే గోడపై యేసుక్రీస్తు శ్రమపడుట, పాతిపెట్టబడుట అనే దృశ్యాల్ని చూస్తాము. గోపురము మధ్యలో క్రింద యేసు సమాధి, పైకప్పు నుండి సూర్యుడు కిరణములు పడుట మనము చూడగలము. సమాధిని తిలకించిన తరువాత యేసు శ్రమలు మరియు సమాధి చేయబడిన స్థలం ఇదేనా, బైబిల్ చెప్పిన ప్రకారం ఈ స్థలం ఉన్నదా అన్న ప్రశ్నలు వస్తాయి. బయటకి వెళ్ళేటప్పుడు ద్వారము వద్ద యేసు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూసి సమాధి కొరకై సిద్ధపరిచిన బండను చూడగలము. ఆపై చర్చి నుండి ఉత్తరాన ఉన్న దమస్కు ద్వారానికి వెళ్ళగలము. మనము ఇప్పుడు మహమ్మదీయుల వీధిలో ప్రయాణిస్తున్నాము. పట్టణం వెలుపల యేసుక్రీస్తును సిలువ వేసిన స్థలమున్నదా అని వెతుకుటే మన గమ్యమై ఉన్నది. యోహాను 19వ అధ్యాయంలో యేసు పట్టణానికి దగ్గరలో సిలువ వేయబడనని ఉంది. ఆయన పట్టణ ప్రకారం వెలుపల శిక్ష భరించనని చెప్పుతూ ఉంది. 16వ శతాబ్దంలో 1వ ఒట్టోమాన్ టర్క్ సులేమాన్ అతి సుందరమైన యెరూషలేం గోడలకు 11 ద్వారాలు కట్టెను. ఇవి ఉత్తరాన దమస్కు ద్వారం వద్ద ఉన్నవి. ఈ పటము ద్వారా చూస్తే నేడు కట్టబడిన ప్రాకారం నాటి యేసు కాలానికి దగ్గరగా ఉంది. మనం పెద్ద గేటు నుండి వెళితే ఆరాధించే ప్రజలు పట్టణంలోకి ప్రవేశిస్తూనే ఉంటారు. కట్టడాలు చక్కగా మలచబడి ఉండుటయు, అవి క్రీస్తు శకం 31వ సంవత్సరంలో పునాది వేయబడి ఉండుటయు మనం నేటికి గమనించగలము. ఈశాన్యం వైపు కొద్దిగా మనం వెళితే జెర్మియా గ్రోటో అనే స్థలాన్ని చూడగలము. 19వ శతాబ్దంలో అక్కడనే పుర్రె ఆకారంలో గల స్థలాన్ని కనుగొన్నారు. ఇప్పుడు ఉత్తరానికి ఉన్న నబులస్ రోడ్డుపై నడుస్తున్నాము. తూర్పుకు తిరిగితే కాన్రాడ్ షిక్, ఆపై సమాధుల స్థలముకు పోగలము. ఆయన ఆ శిలువనెత్తుకొని కపాల స్థలమునకు వచ్చి చేరను. హెబ్రీ భాషలో దీనిని గొల్గొతా అంటారు. అక్కడ ఆయనను సిలువ వేసిరి.
తోటలో నడుస్తూ ఉండగా కాస్త పైకి చూస్తే పుర్రెలాగా ఆగుపిస్తుంది. 2 కళ్ళు మరియు ముక్కులా ఆగుపించే గుంటలు. ఆ కపాలానికి ఒకవైపు చూస్తే ఎత్తులాంటి భాగము ముక్కులా ఆగుపిస్తుంది. తిరిగి మనం తోట వైపు ప్రయాణం సాగిద్దాం. ఆయన సిలువ వేయబడిన స్థలమందు ఒక తోట, అందులో ఎవ్వరూ ఉంచబడిన ఒక సమాధి ఉండెను. యేసు కాలంలో ఇక్కడ ఒక తోట ఉండుటకు ఆనవాలు కలదు. ఇక్కడ యెరూషలేములోనే 3వ పెద్దదైన ఓ పురాతన ద్రాక్షరస గానుగను చూడగలము. దీనిని బట్టి అపనమ్మకము లేకుండా ఇక్కడ ఓ ద్రాక్ష తోట ఉండేనని నమ్మకం కలుగుతున్నది. ఇంకొక నిదర్శనం, ఇక్కడ ఒక తోటి దాదాపు 2,50,000 గ్యాలన్ల నీరు పట్టును. ఇది 65 అడుగుల పొడవు, 29 అడుగుల వెడల్పు, 31 అడుగుల లోతు. దీని అంతరముఖ చిత్రం ద్వారా ఇది బైబిలు నాటిదని తెలియవచ్చుచున్నది. చివరకు మనము సమాధి గల తోటకు వెళదాం. ఈ ప్రత్యేక స్థలానికి అనేక సందర్శకులు వచ్చారు. ఇది 1876లో కనుగొనబడిన 1983లో జనరల్ చార్లెస్ గార్టన్ ద్వారా వివరంగా పరిశోధించబడిన యేసు సిలువ వేయబడిన మరియు పాతిపెట్టబడిన స్థలమును ఆయన పరిశోధించెను. బైబిల్ ప్రకారం అరిమత్తయి యోసేపు ధనవంతుడు కనుక అతడు తొలపించిన సమాధి సుందరంగా మరియు విశాలంగా ఉండవచ్చును. ఈ సమాధికి సంబంధించిన ఎన్నో సిలువలు కలవు. ఇందులో అతిపెద్దది సమాధికి కుడివైపున కలదు. సమాధి ద్వారము వద్ద లంగరుని పోలిన ఒక చెక్క సిలువ కలదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం, బండ భూమిలోకి తొలచి ఎక్కడ అనాది క్రైస్తవులు కూర్చొని తగ్గింపుతనము నేర్చుకొని చుండిరి. కొందరు పాదములు కూడా కడుగుకొని చుండిరి. ఒక పెద్ద రాతిని ద్వారానికి అడ్డముగా దొర్లించి దానిని మూసెడివారు. అటువంటి గుర్తులు నేటికి చూడగలము. ఒక రాతిని తొలిచిన సమాధిలో అతనిని పెట్టి ద్వారానికి అడ్డముగా ఒక పెద్ద రాతిని దొర్లించిరి. ఆపై ఆ సమాధిని ముద్రించి భద్రపరిచిరి. ఆ సమాధి ఎడమ వైపు ద్వారమున విరిగిపోయిన ఇనుప గొళ్ళెం ఒకటి కలదు. ఇది సమాధి రాయి తీయబడక ఉంచుటకు రోమా సైనికులు ఏర్పాటు చేసిరి. పునరుత్థాన ఉదయాన్నే ఒక శక్తివంతమైన పరలోక దూత దానిని త్రెంచి రాతిని పొర్లించెను. వారు కన్నులు తెరిచి చూడగా రాయి పొర్లింపబడి ఉండెను. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ గొళ్ళానికి రాయికి మధ్య గల దూరం 13 అడుగులు. ఇది ఆ పెద్ద రాయి యొక్క సైజు. సమాధి లోపల ఎడమవైపు మొదటి భాగం విలపించు ప్రదేశం. కుడివైపున పాతిపెట్టుటకు వీలుగా ఉన్న గుంత. ఇక్కడే దైవకుమారుడు ప్రజలందరికై పాపం లేకుండా జీవించి మరణించిన తర్వాత విశ్రాంతి తీసుకున్న స్థలము. దీనికి కుడివైపున వేరొక ఉపయోగించని సమాధి గుంత, దానికి వెనుక ఉపయోగించని సమాధి గుంత, దీనంతటికీ వెనుక దూతలు కూర్చున్న స్థలము. యేసు లేచాడు. ఆయన మన దేవుడు, విమోచకుడు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ఆయనను సిలువ వేసిన చోట ఓ తోట ఉండెను. ఆ తోటలో ఎవరునూ ఎప్పుడునూ ఉంచబడిన ఒక క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఈ వాక్యం ద్వారా సిలువ వేయబడిన స్థలమున ఒక తోట ఉన్నది. కనుక మనము
ఈ స్థలమును పరిశోధించుచున్నాము. అందువలన యేసు సిలువ వేయబడిన చోటికి కుడివైపు గొల్గొతా పుర్రె ఆకారము, ఎడమవైపు యేసుని సమాధి చేసిన స్థలము ఉన్నవి. ఇక్కడ ఉన్న నీలిరంగు భాగమైన మోరియా కొండపైన యెరూషలేము కట్టబడింది. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఇస్సాకును బలికోరిన స్థలం ఇదే. దానికి బదులుగా యేసుక్రీస్తును అదే కొండపైన దేవుడు బలి ఇచ్చాను. పచ్చటి ప్రాంతం ఉత్తర భాగాన ఉన్నతమైన కొండ ప్రాంతం గొల్గొతా ఉన్న స్థలం. ఇది ప్రత్యేక ఆసక్తి కలిగిన స్థలం. యేసుక్రీస్తుని సిలువ వేయుటకు ఉపయోగించిరని ఈ రాతి మీద వేయబడి ఉన్న రోమీయుల చిత్రపటాల ద్వారా తెలుసుకొనగలము. ఎడమవైపు తిన్నగా ఉన్న స్థలంలో రోమా జెండా ఎగురవేసి ఉండవచ్చు. ఆర్చి లాంటి క్రింద భాగమున చదునుగా ఉన్న స్థలమున నజరీయుడైన యేసు, యూదుల రాజు అన్న పెద్ద గుర్తును నిలిపి ఉండవచ్చును. ఆర్క్ డిస్కవరీ ఇంటర్నేషనల్ బృందము ఇలా గుర్తును నిలిపే స్థలము పైన ఆర్చిలా ఉండే గదులను సిస్టారియా ఫిలిపీనందు కనుగొనిది. వీటిలో జ్ఞాపకార్థమైన వస్తువులు పెట్టేవారు. భూమి వణికెను, బండలు బద్దలయ్యను. ఒక పెద్ద రాయి పైనుండి క్రింద వరకు పగిలి ఉండుటయు, నేడు అది పొరవబడి ఉండుటయు ఆ ప్రతిమను నిలవబెట్టు స్థలము వరకు దీనిని చూడగలము. ఆర్క్ డిస్కవరీ ఇంటర్నేషనల్ ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన విలువైన రుజువులు కలిగి ఉన్నది. ఈనాడు దీనికి సంబంధించిన ఛాయాచిత్రములను చూపించకపోయినప్పటికీ రాన్ వయాట్ గారు అత్యంత నమ్మకస్తులు. ఇవే కాక అనేక గొప్ప విషయాలు వీరు కనుగొన్నది కనుక వీరి సాక్ష్యము గొప్పది, నమ్మదగినది. ఇది అనూహ్యమైన అనుభవము. నోవాహు ఓడను కనుగొనుటకు ప్రభువు నాకు సహాయం చేశాను. ఐగుప్తీల రథముల అవశేషములు కనుగొనుటకు కూడా సహాయము చేశాను. దేవుడు నియమించిన సమయాన ఈ ఆశ్చర్యకరమైన ఆవిష్కరణను మనం చూస్తాము. ఇప్పుడు రాన్ బయాట్ గారు మరియు నిబంధన మందసము. సైన్యము అవయవాలు తెచ్చుటకు దేవుడు సహాయము చేసెను. ఎర్ర సముద్రాన అకాబా ద్వీపకల్పమున నేను నా కుమారునితో మధ్య ప్రాంతమున అడుగు భాగమునకు వెళ్ళి వచ్చే ఈతను నేర్చుకొంటిని. ఇప్పుడు మేము ఈ రథ అవశేషాలను కొన్నింటిని తెస్తాము. నా పొరపాటు వలన సూర్యుని వేడికి నా కాళ్ళు కాలి బొబ్బలైనాయి. ఇప్పుడు నేను ఈత దుస్తులు వేసుకోలేను. యెరూషలేములో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉన్నాను. వర్షములాగా కారిపోతోంది చెమట. మా దేశం వెళ్ళుటకు ఎప్పుడు నాకు తక్కువ ధర టికెట్ వస్తుందో అని ఎదురుచూచుచున్నాను. టికెట్ మార్చుకోవడానికి ఎదురుచూచుచున్నాను. టికెట్ మార్చుకోవడానికి నా వద్ద సొమ్ము లేదు. ఈ సమయంలో నేను యెరూషలేము ప్రాంతములో తిరుగుతూ ఉన్నాను. ఒకరోజు యెరూషలేము ప్రాంతపు అధికార పురావస్తు పరిశోధకుణ్ణి కలిశాను. అతను ఎందుకు నాతో మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో నేను ధరించిన బట్టలు నా పరిస్థితిని చూచి కూడా నాతో మాట్లాడుచున్నాడు. సంతోషకరమైన విషయం ఏమిటంటే నా చెమట కంపు అతనికి తెలియలేదు. ఇదొక అవకాశం అనుకుని నేను నోవాహు ఓడ గురించి మరియు పిరమిడ్లు ఎలా నిర్మిస్తారో వివరించాను. అది అతన్ని ఆకర్షించింది. నేను శిఖర భాగాన్ని త్రవ్వుచున్నాను. అంతేకాక వాటిని వచ్చి చూచుటకు నీకు అభ్యంతరం లేనిచో రమ్మని చెప్పి తిని. కనుక నేను అతనితో నడుచుచు ఆ త్రవ్వకాలను చూపించుచు అక్కడ కొండరాయి దగ్గర ఒక రంధ్రము వద్ద చెత్తలో 2 పిల్లులు పడి ఉండెను. దానిని నేను నా ఎడమవేలితో చూపుతూ ఇవి రోమీయుల శిథిలాలని చెప్పి తిని. ఇవి అసహ్యంగా ఉన్నాయి కదూ,
ఇదే ఇర్మియా గ్రోట్టో ఇక్కడ దేవుని నిబంధన మందసము ఉన్నదని నోరు జారితిని. నాకు తెలియని విషయాలు నేను పలికితిని. ఇది నిజంగా గొప్ప సత్యమైతే మనము అక్కడ త్రవ్వకాలు ప్రారంభిస్తాము. నేను మీరు ఉండటానికి ఆహారం, బట్టలు ఉతికించడం లాంటివి చూచుకుంటానని చెప్పెను. నా బట్టలు చూచినప్పుడు అతను ఆ మాటలు పలికెను. ఒక యూదుడు ఇంత ఉదార స్వభావం కలిగి ఉండడమా అని ఆశ్చర్యపడి తిని. ఎందుకనగా అది యూదుల స్వభావం కాదు. నేను నిశ్చేష్టుడనైతిని. ఎందుకనగా నేను నిబంధన మందసము గురించి అసలే ఆలోచించలేదు. నేను ఎర్ర సముద్రం అడుగు భాగము నుండి రథచక్రాలు తెస్తే బాగుండునని ఆలోచించి తిని. ఆశ్చర్యం ఏమిటంటే నేను ఏమి చేయవలయునో వాటిని చేయక, ఏమి చేయ అవసరము లేదో వాటిని చేయ తొందరపడి తిని. ప్రతి విషయానికై నేను ప్రార్థన చేసి తిని, కాని ప్రార్థన చేయవలసిన దానికై ప్రార్థన చేయకపోతిని. అతనితో మాట్లాడిన తరువాత ఉదయాన నాకు ప్రయాణం ఏర్పాట్లై ఉండెను. అందువలన అది మంచిది. నేను తిరిగి వచ్చిన తరువాత చేయాలి అనుకుంటుని. ఇప్పటికీ నేను వెళ్ళవలసి ఉంది. నేను సిద్ధపడి వచ్చేదనని చెప్పి తిని. నేను ఇంటికి వెళ్ళి అక్కడ మందసము ఉండునా ఏంటి అని ఆలోచించసాగితి. 2వ రాజులు 25వ అధ్యాయమందు పట్టణమంతయు శత్రువులచే కోట కట్టబడెను. అందువలన నిబంధన మందసము అక్కడ ఉండునని గ్రహించి తిని. ఎందుకనినా ఏదో బలమైన శక్తి నన్ను అలా పలికించనని రూఢీగా నమ్మి తిని. ఇది దేవుని ఆత్మయా కాదా అని పరీక్షించి తిని. మా నోటి నుండి వచ్చినది సమస్తము ఆత్మ చెప్పు మాటలని నమ్ముము. అవి అలా ఉన్నవో లేవో ధర్మశాస్త్ర రీతిగా నాకు కలిగిన సాక్ష్యంలాగా ఉన్నవో లేవో పరీక్షించి నిర్ధారించడి వాడిని. గోడ క్రింద తవ్వడం వలన మొదట చెక్కబడిన గుర్తునే క్రింద తవ్వకాలలో కనుగొంటిమి. గోడ క్రింద త్రవ్వడం వలన మొదట చెక్కబడిన గురుతునే క్రింద త్రవ్వకాలలో కనుగొంటిమి. నజరేయుడైన యేసు యూదుల రాజు అన్న చెక్కముద్రను కనుగొంటిమి. ఆ స్థలమును చెప్పడం కష్టం. గోడ క్రింద భాగమని చెప్పవచ్చు. అది మనుష్యులు తిరుగు రహదారి అని మేము గమనించితిమి. సిలువ వేయుటకు తగిన స్థలము కాకుండినా రోమీయులు దానిని ఎన్నుకొని ఉండేవారు కాదు. రాన్ వయాట్ గారి నిబంధన మందసము పరిశోధన అనేక సంవత్సరములు సాగింది. ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రాధికారులు రాన్ వయాట్ గారికి పరిశోధన అనుమతి ఇచ్చారు. అయితే దీనిని బహిరంగపరచలేదు. కొందరు విమర్శకులు ఆయన పనిచేయలేదని వాదింతురు. అయితే ఇక్కడ మీరు చూడగలరు, అక్కడి పనులలో వయాట్ గారు కష్టించి పనిచేయుచున్నారు. ఆయనకు అనేకులు సహాయం చేస్తూ ఉన్నారు. అపోక్రైఫా గ్రంథమైన మకాబీసు దైవ ప్రేరేపితము కాదని మేము అనుకొనుచున్నాము. అయితే కొద్ది చారిత్రాత్మకమైన సమాచారం మనం పోగు చేసుకోవచ్చు. అందులో ఇలా వ్రాసి ఉంది: యిర్మీయా ఒక గుహ కనుగొని గుడారమును మందసమును బలిపీఠాన్ని అందులో ఉంచి దానిని మూసివేశాను. నేటికిని అది ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. దేవుడు తన ప్రజలను పోగు చేసి వారి మీద తన కృపను చూపు వరకు దేవుడు ఈ విషయాలను ప్రజల వెలుగులోకి తీసుకురాడు. ఎప్పుడైతే క్రీస్తు మరణించెనో భూమి వణికెను, బండలు బద్దలయ్యెను. ఆ గొల్గతా కొండ పైనుండి క్రింద వరకు పగిలెను. సిలువ ఎడమ భాగమున ఒక రంధ్రము ఏర్పడెను. సిలువ వేయబడిన క్రింది భాగము 20 అడుగులు చీలి తెరుచుకొనెను. అక్కడ దేవుడు
నిబంధన మందసానికి కరుణాపీఠానికి క్రీస్తు పూర్వం 586వ సంవత్సరమున బబులోను సామ్రాజ్యం యెరూషలేమును నాశనం చేసినప్పుడు దేవుడు తన భూలోక సింహాసనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసెను. అరమతై యేసేపుకు యేసు దేహాన్ని ఇచ్చుటకు ముందు శతాధిపతి యేసు దేహాన్ని ఎడమ ప్రక్కన పొడవగా బల్లెపు పోటుకు నీరు రక్తం వేరై ఉబికి ప్రవహించెను. ఆ రక్తపు బిందువులు ఈ చీలిన రాతి సందులలో నుండి కరుణాపీఠంపై పడెను. అప్పుడు యేసు మరణించెనని గ్రహించెను. ఈ కారణంగా యేసు పాత నిబంధనను నెరవేర్చి నూతన నిబంధన ప్రారంభించెను. 4వసారి గుహలోకి వెళ్ళగా అది చెక్కు చెదరకుండా ఉండెను. అన్నీ క్రమపద్ధతిలో అమర్చబడి ఉండెను. గోడకు ఎదురుగా నిబంధన మందసము ఉంచబడెను. గుహ చివర స్ఫటికము వలె మెరిసెడి వానధనస్సు రంగులమయమై ఉండెను. నేటి లోకస్తులు నపుంసకులతో సహా ఇంద్రధనస్సు రంగులను అనేక రకాలుగా వాడుకుందురు. కాని దేవుడు వాటిని భూలోక సింహాసనానికై వాడెను. ఆయన మొట్టమొదట వాటిని భూలోక సింహాసనానికి చుట్టూ ఉంచెను. ఆ గుహలో అడ్డుతెరలు లేకుండెను. ఇది ఆయన మందిరం లేక నివాసం. దేవుడు ఒకప్పుడు ఇక్కడ నివసించెను. నేను ఎప్పుడైతే మందసాన్ని కనుగొన్నానో అక్కడ 4 యువకులు నిలబడి ఉన్నారు. నేను వారితో మీరిక్కడ ఏమి చేయుచున్నారని అడిగితిని. వారిలో ఒకరు, మందసములో మోషే రాతి పలకలను ఉంచినప్పటి నుండి వాటిని కాపలా కాయుటకు వచ్చిన 4 దేవదూతలము అనెను. అంతే, నేను చచ్చిన వానిలా కదలలేకపోయాను. గాలి పీల్చలేక నిర్జీవములా పడిపోతిని. ఆ దూతలు కెమెరాను నిబంధన మందసము వైపుకు పెట్టమన్నారు. వెళ్ళి కరుణాపీఠాన్ని ఎత్తి పట్టుకున్నాను. అది ఎంతో బరువైనది. నేను దానిని ఎత్తలేను. అది స్వచ్ఛమైన బంగారం. రాతి పలకలను బయటికి తీయమని ఆ 4 ఒక దూత నాతో చెప్పెను. అందరూ వీటిని చూడాలని దేవుడు కోరుచున్నాడనెను. నేను వణుకుతూ వాటిని తీసుకుంటిని. ఆ దేవదూతలు కరుణాపీఠాన్ని తిరిగి నిబంధన మందసముపై ఉంచిరి. నేను భయంతో వెనక్కు జరిగితిని. 10 ఆజ్ఞల రాతి పలకలను ఆ దూత తీసి గుహలో ఓ రాతిపై ఉంచెను. ఆ దూత ఇప్పుడు నీవు కరుణాపీఠముపై ఉన్న రక్తాన్ని కొంత తీసి పరిశోధనకు పంపమని చెప్పెను. వెంటనే నేనలాగే చేసి తిని. ఎండిన రక్తంలో ప్రాణం ఉండదు. ఇది అందరికీ తెలుసు. ఐగుప్తు ఫరో మమ్మీల రక్తం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కానీ క్రోమోజోములు లెక్కలు మాత్రం ఎవ్వరూ వేయలేరు. దీని గురించి నాకు బాగా తెలుసు. కొత్త విషయాలు అనేకం వస్తూ ఉంటాయి. నాకు అన్నీ తెలుసు అని నేను అనను. అయితే ఒకటి నేను చెప్పగలను. ఏమి చేసినప్పటికీ క్రోమోజోము లెక్కలు మాత్రం చచ్చిన రక్తములో తెలుసుకోలేరు. DNA లాగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కానీ క్రోమోజోము లెక్కలు మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ తెలుసుకోలేరు. ఏ రక్తములోనైనా తెల్ల కణాలు ఉంటేనే అది సజీవ రక్తమని తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా నేను మందసముపై యేసు రక్తాన్ని ఇజ్రాయేలునందు పరిశోధనాశాలకు తీసుకువెళ్ళితిని. నేను ఇజ్రాయేలు అధికారులను ఎక్కడ సరియైన పరిశోధన ఈ దేశములో జరుపునని అడగగా వారు చెప్పిన ప్రకారం నేను తీసుకువెళ్ళి అక్కడ ఈ రక్తాన్నిచ్చి దీని గురించి ఏమి పరిశోధించగలరని అడిగితిని. వారు దానిని 72 గంటలు సెలైన్లో పెట్టి శరీర ఉష్ణోగ్రతలో తిప్పిరి. దానికి నేను ఒప్పుకుంటిని. దానిని పరిశోధించేటప్పుడు నేను కూడా అక్కడ ఉండెదనని చెప్పితిని. దానికి కూడా వారు ఒప్పుకొనిరి. తర్వాత వారు చెప్పిన ప్రకారం నేను మరలా తిరిగి ల్యాబ్కు వచ్చాను. వారు పరీక్షించి ఇది మానవ రక్తమని మేము చెప్పగలము అన్నారు. నేను వారితో తెల్ల కణములు తీసి వాటిని 48 గంటలు శరీర ఉష్ణోగ్రతతో పెట్టి వాటి పెరుగుదల బట్టి చెప్పమన్నాను. ఇది చచ్చిన రక్తం కనుక అలా చేయటం కుదరదని తేల్చి చెప్పారు. అయితే అయ్యుండొచ్చు, కానీ ఒక్కసారి చేయమని బ్రతిమాలితిని. దానికి వారు ఒప్పుకోవటంతో నేను మళ్ళీ ఎప్పుడు రావాలో తెలుసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళితిని. వారు చెప్పిన టైంలో
నేను తిరిగి వచ్చాను. ఆ రక్తాన్ని మైక్రోస్కోపులో చూసిన వ్యక్తి ఆశ్చర్యపోయి వేరొకరిని పిలిచి ఇద్దరూ కలిసి ల్యాబ్ అధికారికి చూపించి వారిలో వారు మాట్లాడుకుని, రాణి ఆటగారు, ఇందులో 24 క్రోమోజోమ్స్ ఉన్నాయన్నారు. ప్రతి వారిలో 46 ఉంటాయి. ఇందు 23 తల్లివి, 23 తండ్రివి. అందులో 22 ఆటోజోమ్స్ తల్లివి, 22 ఆటోజోమ్స్ తండ్రివి లేనప్పుడు తల్లి నుంచి ఎక్స్ ఏర్పడుతుంది. తండ్రి నుండి ఎక్స్ లేక వైని పొందుకొని ఆడగానో మగగానో రూపుదిద్దుకుంటారు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో మాత్రం 23 క్రోమోజోమ్స్ తన తల్లి అయిన మరియవి, వాటితో పాటు ఒకే ఒక వై క్రోమోజోమ్ కూడా ఉంది. ఒకవేళ తల్లి నుండి ఆటోజోమ్స్ లేకపోతే బిడ్డ రూపొందదు. అన్ని అవయవ భాగములు తల్లి ఆటోజోమ్స్ మీద ఆధారపడి ఉంటాయి. వై అన్న క్రోమోజోమ్స్ మగని నిర్ధారిస్తుంది. ఇక్కడ 22 పురుష క్రోమోజోమ్స్ లేనందున పరిశుద్ధాత్మ శక్తి వలన వై క్రోమోజోమ్ ద్వారా ఈ రక్తం రూపింపబడినని ల్యాబ్ పరిశోధనలో తేలింది. అప్పుడు ల్యాబ్ వారు, ఇంతకీ ఈ రక్తం ఎవరిది? ఇప్పటికీ ఈ రక్తం ఇంకా సజీవంగానే బ్రతికి ఉన్నది అని ఆశ్చర్యంగా అడిగారు. ప్రతి పాపి కోసం సిలువలో కార్చిన యేసయ్య రక్తం అన్నాను. ప్రియులారా, ఆ రక్తాన్ని పరీక్షించిన వారు అక్కడికక్కడే రక్షణ పొందారు. యేసు ప్రక్క నుండి కారిన రక్తం బండ సందులో నుండి కరుణాపీఠంపై పడి పాత నిబంధనని రద్దుపరచడం ద్వారా కొత్త నిబంధనకు నాంది పలికెను. భూమి గర్భంలో రక్తం దాగి ఉందని నూతన నిబంధన తెలుపుతూ ఉంది. నీరు ద్వారాను రక్తం ద్వారాను ఈయన వచ్చెను. దీనిని ఆత్మ మనకు తెలియజేయుచున్నది. ఆత్మ అనగా సత్యము. పరలోకములో ముగ్గురు మనకు సాక్ష్యం ఉన్నారు: తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఒక్కరే. భూలోకంలో కూడా సాక్ష్యము ఈ ముగ్గురే: ఆత్మ, నీరు మరియు రక్తము. ఈ ముగ్గురు కూడా ఒక్కరే. మనము మనుషుల సాక్ష్యం నమ్మిన ఎడల దేవుని సాక్ష్యం మరీ గొప్పది కదా. ఇది దేవుని సాక్ష్యం, దేవుడు కుమారుని పరిశోధించి చెప్పినది. ఈ కరపత్రాలలో ఈ వచనాలు ఉన్నాయి. ఇందులో ఉన్న ఓ 2 మీతో పంచుకుంటాను. 1 యోహాను 5వ అధ్యాయం 8, 9 వచనాలలో భూమి మీద ముగ్గురు సాక్ష్యం పలుకుదురు. భూమిలో కాదు, భూమి లోపల అనగా భూమి యొక్క క్రింద అని అర్థం. ఆత్మయు, నీరు మరియు రక్తము ఈ 3 ఒకటిగా ఉన్నాయి. 9వ వచనములో మనుష్యులు సాక్ష్యమే నిలిచిన ఎడల దేవుని సాక్ష్యం అంతకన్నా గొప్పది. తన శక్తి ద్వారా మన హృదయాలకు, మనస్సుకు సమర్పింపబడిన రక్తమును గూర్చి, నీళ్లను గూర్చి చెప్పుచున్నది. కుమారుని సాక్ష్యాన్ని బలపరుస్తున్న తండ్రి సాక్ష్యం న్యాయస్థానములో సాక్షి ఇస్తాడు. ఆ సాక్ష్యం రుజువవుతుంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఈ భూలోక సింహాసనమైన నిబంధన మందసమైన కరుణాపీఠంపై ఉన్న రక్తము మరియు నీళ్లను గూర్చి, కుమారుని గూర్చి తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏమనగా, కుమారుడు సమస్త మానవాళికై రక్తం చిందించి ప్రజలను విమోచించెను. కుమారుని నామమున మరియు ఆయన రక్తమున దేవుని యొద్ద క్షమాపణ పొందగలము. ప్రకటన 22వ అధ్యాయం 14వ వచనములో ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా ఒకరోజు దేవుడు మనలను సమకూర్చి, ఆశీర్వదింపబడిన వారలారా, పరిశుద్ధ పట్టణ ద్వారములో ప్రవేశించి జీవవృక్ష ఫలములకు హక్కుదారులు కండి. ప్రియ స్నేహితులారా, దేహశిక్ష రుసుము చెల్లించబడింది. దేవుని నిర్ణయ కాలమున నీవు రుజువులు చూస్తావు.
నిబంధన మందసము ఎక్కడైతే ఉండునో నిత్యత్వము అక్కడే ఉండును. అది తండ్రి అయిన దేవునికి, ఈ లోక నివాసులకు రుజువు. కుమారుడు మనకై మరణించెను. ఇక భవిష్యత్తులో కొన్ని విషయాలు జరుగనున్నవి. 1,44,000 మంది దానిని చూడబోవుదురు. 1000 ఏళ్ల పరిపాలన గూర్చి అనేకులు చెప్పు విధముగా కాదు స్నేహితులారా, అనేకులు అనుకునేటట్లు మాత్రం జరగవు. బైబిలు చెబుతూ ఉంది, దుష్టత్వంకై పరిగెత్తే మార్గం విశాలం, ద్వారం వెడల్పు, ఈ విశాల మార్గం నాశనమునకు నడుపును, అనేకులు అందులో ప్రవేశింతురు. తిన్నని ద్వారం, ఇరుకైన మార్గం నిత్య జీవనానికి నడుపును. అందువలన 1000 ఏళ్ల పరిపాలన మొదలగు వాటి గురించి ఉన్న సిద్ధాంతాలు మనుష్యులు అల్లిన కట్టు కథలు. అవి అలా జరగవు. మనం తండ్రి యొద్దకు వెళ్ళాలి. అతని పోలికన మార్చబడుటకు కుమారుని ద్వారా క్షమాపణ అడగాలి. ప్రార్థనాపూర్వకముగా, ఉత్సాహముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పలుమార్లు చదువంతే. మనకు తెలుపవలసిన విషయాలు దేవుడు మనకు సిద్ధపరచుటకై నేర్పుతాడు. అయితే నిబంధన మందసమును బయటికి తేలేము, కానీ రాతి పలకలు మరియు వీడియో అందుబాటులో ఉన్నవి. పాత నిబంధన ప్రకారం నిబంధన మందసముపై ఒక ప్రత్యేక అభిషేకము ఉండెను. నీ ప్రజలకును పరిశుద్ధ పట్టణమునకు 7 వారములు నిర్ణయింపబడెను. అతిక్రమము బాపుటకును, పాపము పరిహరించుటకును, దోషముల నిమిత్తం దిద్దుబాటుకును, నిత్య నీతిని తెచ్చుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించే వరకు ఈ ప్రవచన దర్శనానికి ఇవి ముద్రవేయము. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటము అనున్నదియే ముఖ్య ఉద్దేశము. సాటిలేని అభిషేక ఉపకరణము యేసు రక్తమే. అతి పరిశుద్ధము అనగా కరుణాపీఠము లేక నిబంధన మందసము యొక్క పైభాగము. మందసము యొక్క పైభాగమున అత్యంత పరిశుద్ధుడు నివసిస్తాడు.